కేవలం మీరు గెలిపించిన భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4 సంవత్సరాలు మొత్తం టోటల్ 6,200 ఎకరాలకు 2 పంటలు పండి 4 సంవత్సరాలు ఆటో ఉన్నారని అడగడానికి కారణం అంటే వాళ్ళకి వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎమ్మెల్యే ఏమంటాడంటే ఎమ్మెల్యేగా గెలవగానే ఈ నల్లవాగు ప్రాజెక్టు మీదకెళ్ళి నీళ్ళన్నీ కిందిపోతున్నాయి అట. కిందిపోతే అవి ఆడిపోతాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోతాయి, అవి రైతులకే పోతాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టులో పోతాయి, అవి రైతులకే పోతాయి. కానీ తుర్లోకి ఏమంటాడంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి 80 కోట్లు శాంక్షన్ చేసి 80 కాదు 800 కోట్లు శాంక్షన్ చేసి తీసుకుపోయి నిజాం సాగర్లో కలిసి అలా కమిషన్లు కొట్టుకుంటానే ఆలోచన. అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోతాయి ఇక్కడ నీళ్ళంటే ఈ నిన్నకి అలుగుపడేటప్పుడు కాదు, అలుగుపడేటప్పుడు అలుగు మీదకి వెళ్ళిపోతాయి. కింద ఇంకొక 7 ఫీట్లు కిందికెళ్ళి మన ఎఫ్టీఎల్ కంటే 1493 ఉంటే 1487 లెవెల్కి వెళ్ళి 86 లెవెల్కి వెళ్ళి తీసుకుపోయి ఆలోచన చేస్తాడు. అంటే వీడు ఈ నీళ్ళు పోయినాయి అనుకో, మీదికెళ్ళి వర్షాలు రాలేవనుకో, ఈ రైతులే మొత్తం పంటలు ఎండిపోవాలి. మరి రైతుల పంటలు ఎండిపోతే ఆయనకేం పోతుంది, ఆయనకు అలా కమిషన్ వస్తుంది అని ఆలోచన చేసి. కానీ దేవుడు ఎడ్డోడు కాదు కదా, దేవుడు ఎడ్డోడా? దేవుడు ఏం చేసిండు, అది ఫీజిబుల్ కాదు, అది అడవిలకి వెళ్ళి పోతుంది, ఫీజిబుల్ కాదని క్యాన్సిల్ చేసి ఇంకా మనం దేవుడు రక్షించండి. మనం ఈ ఎమ్మెల్యే ఏమంటాడంటే 57 సంవత్సరాల చరిత్రల కేవలం మీరు గెలిపించిన భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4 సంవత్సరాలు మొత్తం టోటల్ 6,200 ఎకరాలకు 2 పంటలు పండి 4 సంవత్సరాలు. ఆటో ఉన్నారని అడగడానికి కారణం అంటే వాళ్ళకి వస్తాయి కాబట్టి క్యాన్సల్ చేసి ఇంకా మనం దేవుడు రక్షించండి. మనం ఈ తుర్లోకి ఎమ్మెల్యే ఏమంటాడంటే ఎమ్మెల్యేగా గెలవగానే ఈ నల్లవాగు ప్రాజెక్టు మీదకెళ్ళి నీళ్ళన్నీ కిందిపోతున్నాయి అట. కిందిపోతే అవి ఆడిపోతాయి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోతాయి, అవి రైతులకే పోతాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాడు ప్రాజెక్టులో పోతాయి, అవి రైతులకే పోతాయి. కానీ తుర్లోకి ఏమంటాడంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి 80 కోట్లు శాంక్షన్ చేసి 80 కాదు 800 కోట్లు శాంక్షన్ చేసి తీసుకుపోయి నిజాం సాగర్లో కలిసి అలా కమిషన్లు కొట్టుకుంటానే ఆలోచన. అంటే ఏ లెవెల్కి వెళ్ళిపోతాయి ఇక్కడ నీళ్ళంటే ఈ నిన్నకి అలుగుపడేటప్పుడు కాదు, అలుగుపడేటప్పుడు అలుగు మీదకి వెళ్ళిపోతాయి. కింద ఇంకొక 7 ఫీట్లు కిందికెళ్ళి మన ఎఫ్టీఎల్ కంటే 1493 ఉంటే 1487 లెవెల్కి వెళ్ళి 86 లెవెల్కి వెళ్ళి తీసుకుపోయి ఆలోచన చేస్తాడు. అంటే వీడు ఈ నీళ్ళు పోయినాయి అనుకో, మీదికెళ్ళి వర్షాలు రాలేవనుకో, ఈ రైతులే మొత్తం పంటలు ఎండిపోవాలి. మరి రైతుల పంటలు ఎండిపోతే ఆయనకేం పోతుంది, ఆయనకు అలా కమిషన్ వస్తుంది అని ఆలోచన చేసి. కానీ దేవుడు ఎడ్డోడు కాదు కదా, దేవుడు ఎడ్డోడా? దేవుడు ఏం చేసిండు, అది ఫీజిబుల్ కాదు, అది అడవిలకి వెళ్ళి పోతుంది, ఫీజిబుల్ కాదని క్యాన్సిల్ చేసి ఇంకా మనం దేవుడు రక్షించండి. మనం ఈ తుర్లోకి 4 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే పడిపోయే వరకు 2 పంటలకు కూడా 1 ఎకరా కూడా నీళ్లు అన్ని మొత్తం టోటల్ ఆయకడికి 1 ఎకరా కూడా మిగలకుండా అన్నిటికీ నీళ్లు వారించి 2 పంటలు పండించాం. పండించడమే కాకుండా పండించిన పంటని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులందరినీ ఆదుకున్న ఘనత మా టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు పరిస్థితి ఏముంది, ప్రాజెక్టు నిండా ఎఫ్టీఎల్ నీళ్లున్నాయి. ప్రాజెక్టు పైనుంచి సుమారు 1-1.5 టీఎంసీల నీళ్లు కిందికి పోయినాయి. జనరల్గా వర్షాకాలంలో పరిస్థితి ఏముంటుందంటే తైబంది ఉండదు. ఎప్పుడైతే 80 లెవెల్ దాటుతుందో అప్పుడే నాట్లకు నీళ్లు వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ 85 లెవెల్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రైతులందరూ కూడా సుల్తానాబాద్ వాళ్ళు కానీ, గోసాయిపల్లి వాళ్ళు కానీ, పోచాపూర్ వాళ్ళు కానీ, కృష్ణాపూర్, మాడి అందరూ కూడా అధికారులకు విన్నవించుకొని మాకు నీళ్లు వదలండి, మా నార్లు ఎండిపోతున్నాయి, మేము నాట్లు వేసుకుంటామంటే నీళ్లు వదలకుండా నీళ్ళు అట్లే పెట్టుకున్నాం. దాని మూలంగా ఈరోజు సుమారుగా బోర్ల కాడ వేసుకున్నవి వదిలిపెట్టేస్తే 5,000 ఎకరాలు
బీడు భూములుగా మిగిలిపోయింది. ప్రాజెక్ట్ నుంచి 1.5 TMC నీళ్లు కిందికి పోయినా వీళ్ళు సమయానికి నీళ్లు ఇవ్వకపోవడం మూలంగా ఈ రోజు అది మిగిలిపోయింది. తర్వాత ఇడిచినా లాభం లేకుండా పోయింది, అది కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ అలుగు మీదకి వెళ్ళి కిందికి నీళ్లు పోతుంటే చోద్యం చూసుకుంటూ కూర్చున్నాడు ఎమ్మెల్యే. మేము అధికారులకు బెదిరించాం, ఏమయ్యా ప్రాజెక్ట్ నుంచి మీదకి వెళ్ళి నీళ్లు పోతున్నాయి అలుగు మీదకి వెళ్ళి, ఇక్కడ కాలువలు ఇడిస్తే నీళ్లు ఇడిస్తే చెరువులు నింపుకోవచ్చు కదా అన్నాం. ఏందో మరి ప్రాజెక్టు అర్థం కాదు. వీళ్ళు మొన్న యాసంగిల నల్లవాగు ప్రాజెక్టులో 88 లెవెల్ నీళ్లుంటే ఒక 3-4 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నా తైబంది మీటింగ్ పెట్టలేదు. సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్లో తైబంది మీటింగ్ పెట్టాలి, అందరు ఎమ్మెల్యేలు కూర్చొని అక్కడ కలెక్టర్ ఒక 3-4 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నా తైబంది మీటింగ్ పెట్టలేదు. సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్లో తైబంది మీటింగ్ పెట్టాలి, అందరు ఎమ్మెల్యేలు కూర్చొని అక్కడ కలెక్టర్ కూర్చొని వాళ్ళందరూ కూర్చొని నిర్ణయించి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి, యాసంగిలో తైబంది ఉంటుంది, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అనేది డిసైడ్ చేయాలి. కానీ వీళ్ళ దోపిడీదారులకు దాని మీద ధ్యాసనే లేదు. వీళ్ళు కేవలం ఎక్కడేం దొరుకుతుంది అందుకే తిందామని. తర్వాత ఫైనల్ గా ఒక 300-400 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పేసి ఎక్కడో ఇక్కడ హనుమంతరావుపేట మీటింగ్ జరిగితే మంత్రితోని ఆ కలెక్టర్కి చెప్పించాడు. కలెక్టర్ గారికి చెప్పిస్తే 400 ఎకరాలకు ఇడిచేది పోయి కామారెడ్డి జిల్లాలో ఉన్న మొత్తం టోటల్ ఆయకట్టుకు నీళ్లు ఇడిచింది. ఇటు సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆయకట్టుకు సిర్గాపూర్ మండలం కానీ కల్లేరు మండలం ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదు. చివరికి బోర్లలో నీళ్లు తగ్గిపోయి రైతులు ఏవైతే జొన్న పంటలు పెట్టుకున్నారో బోర్ల దగ్గర అవి కూడా ఎండిపోతున్న తరుణంలో రైతులు రిక్వెస్ట్ చేసినా కూడా ఈ దుర్మార్గులు నీళ్లు ఇవ్వకుండా రైతుల పట్ల ఏం కక్ష ఉన్నదేమో మరి సిర్గాపూర్ మండలం కల్లేరు మండలం రైతుల పట్ల ఆయన పంటలు ఎండబెట్టేసాం. చివరికి లాస్ట్కు పంటలు కోస్తుంటే అప్పుడు నీళ్ళు ఇడిచారు. అది ఒక్క రోజు మాత్రమే పంటలు కోస్తుంటే నీళ్ళు ఇడిచబెట్టాము. ఈ రకమైన అన్యాయం వీళ్ళు చేస్తారు. కలెక్టర్ దగ్గర పోతే మనకి అవసరం అని చెప్పి కలెక్టర్ దగ్గరకు పోయి మేము రిక్వెస్ట్ చేస్తే అది వాళ్ళకి వచ్చిన 4గురికి అవసరం అన్నారు. రైతుల పంటలను ఎండబెట్టాము. ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం ఇక్కడ నారాయణఖేడ్ల నల్లవ ప్రాజెక్టు ఒకటే లేదు. ఇక్కడనే పోచారం ప్రాజెక్టు ఉంది, నాగిరెడ్డిపేట మండల కామారెడ్డి జిల్లాలో పోచారం ప్రాజెక్టు ఉంది. అక్కడ కూడా నీళ్లు నిండక మొదలే నీళ్లు కొన్ని ఉన్నాను కూడా వదిలిపెట్టేసారు. రైతులందరూ నాట్లేసుకున్నారు, అందరూ పంటలు పండించుకున్నారు. ఇక్కడ నిజాం సాగర్లో ప్రాజెక్టులో నీళ్లు లేకుండా నీళ్ళు కెనాల్లో రైతులందరూ నాట్లు పోసుకున్నారు, నాట్లు వేసుకున్నారు, పంటలు పండించుకున్నారు. అట్లనే నాగార్జున సాగర్ అనుకోండి, శ్రీరామ్ సాగర్ అనుకోండి, గన్పూర్ యానికట్ అనుకోండి, ఇంకా ప్రతి ఒక్క మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద పంటలు పండినాయి. కేవలం ఈ తుగ్లక్ ఎమ్మెల్యే నిర్ణయాల మూలంగా ఈరోజు రైతులు సుమారు 5,000 ఎకరాలు పంటలు కోల్పోయారు. యాసంగిల్నేమో క్రాప్ హాలిడే అన్నాడు, వచ్చిన వెంబడే క్రాప్ హాలిడే అన్నాడు. హాలిడే అని మరి పని ఎంత పూర్తి చేసిండ్రా అంటే పని ఏం పూర్తి చేయలేదు. కేవలం 6 కోట్ల రూపాయల పని మాత్రమే చేసిండ్రు, ఇంకా మిగతాది పెండింగ్ ఉన్నది. ఇప్పటికైనా ఈ యాసంగికి అయినా నేను అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఎమ్మెల్యే అయితే పనికి మాలిన ఎమ్మెల్యే ఉన్నాడు, దద్దమ్మ ఉన్నాడు, ఏమీ తెలియదు, అసలు అవసరం కూడా లేదు ఆయనకు. పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయని ఆలోచనతో రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించుడు, కాంట్రాక్టర్లను బెదిరించుడు, ఇదే పని చేసుకుంటూ పోతున్నాడు. కానీ రైతుల గురించి పట్టించుకుంటున్నాడు. కాబట్టి మీరైనా శ్రద్ధ తీసుకొని అనవసరంగా లెఫ్ట్ కెనాల్కు అనవసరంగా అక్కర లేకున్నా పోతున్న కామారెడ్డికి వెళ్తున్న నీళ్లు, నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొనగాడు, జూకల్ ఎమ్మెల్యేనేమో మొనగాడు, ఈయననేమో పనికి మాలినాడు. ఆయన కొట్లాడి నీళ్లు తీసుకుపోతుండు, ఈయనేమో నీళ్లు బంద్ పెట్టిపిస్తుండు. ఆయన మొనగాడా మనోడు మొనగాడా చెప్పడమే, ఆయనే మొనగాడు కదా. ఒక రకంగా ఆయన కొత్తగా వచ్చిన రాజకీయంలోకి ఆయనే మొనగాడు. ఆయన అక్కడ తీసుకుపోగలుగుతుండే కానీ ఇక్కడ ఎడిపోలేకపోతుండు. మీరు తైబంది తొందరగా నవంబర్లో వేసి ఉన్న నీళ్లతోని మొత్తం 6,200 ఎకరాలకు ఇవ్వడానికి నీళ్లు, నేను ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొనగాడు, జూకల్ ఎమ్మెల్యేనేమో మొనగాడు, ఈయననేమో పనికి మాలినాడు. ఆయన కొట్లాడి నీళ్లు తీసుకుపోతుండు, ఈయననేమో నీళ్లు బంద్ పెట్టిపిస్తుండు. ఆయన మొనగాడా మనోడు మొనగాడా చెప్పడమే, ఆయనే మొనగాడు కదా. ఒక రకంగా ఆయన కొత్తగా వచ్చిన రాజకీయంలోకి ఆయనే మొనగాడు. ఆయన అక్కడ తీసుకుపోగలుగుతుండే కానీ ఇక్కడ ఎడిపోలేకపోతుండు. మీరు తైబంది తొందరగా నవంబర్లో వేసి ఉన్న నీళ్లతోని మొత్తం 6,200 ఎకరాలకు ఇవ్వడానికి అవకాశం ఉన్నది.
ఒకవేళ వీళ్ళకు చేత కాదంటే నా మీద వదిలిపెట్టమనండి. తప్పకుండా 6,200 ఎకరాలకు నేను పంట పండియకపోతే నాకు అర్థం. ఇదివరకు 4 సార్లు పండించిన, ఇప్పుడు పండిస్తా. అధికారులు జర కొద్దిగా చోద్యం చూడకండి, మీరు ముందుకు వచ్చి ఆ పనులు చేయండి. అదే మాదిరిగా వాళ్ళ ఏమంటారు అనుచరులతో మాట్లాడిపిస్తారు. ఈయన వచ్చేమో ఉద్ధరించిండట, అరే బాబా ఈ పని పూర్తి కాదు ఈ పైసలతోని, ఇంకా పని పెండింగ్ ఉన్నది. ఈయన ఒకవేళ రైతుల పట్ల ఆయన శ్రద్ధ ఉంటే ఇంకా అదనంగా డబ్బులు అవసరం ఉన్నాయి, కల్లేరు దాకా నీళ్ళు పోవాలంటే అదనంగా డబ్బులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ఈయన బుద్ధిమంతుడైతే రేపటికి ఇబ్బంది కాకుండా ఇప్పుడే కాలం మొత్తం మేము ఎట్లయితే ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాలువ ముందుగానే సాఫ్ చేపించి తర్వాత నీళ్ళు ఇచ్చినాము వానాకాలం యాసంగి, ఆ రకంగా కాలువ మొత్తం ఇప్పుడు పుడకపోయి ఉన్నది. ఆ కాలువ సాఫ్ చేపిన ముందుగా సాఫ్ చేసి ఇచ్చి తైబండి మీటింగ్ పెట్టించి, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతిసారి తైబండి మీటింగ్ కొరకని నేనే ముందుగా కలెక్టర్ గారిని ఆదేశించడం జరుగుతుండే. కలెక్టర్ గారు తైబండి మీటింగ్ పెడుతుండే. ఆ తైబండి మీటింగ్ పెట్టించి కొద్దిగా